డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిన దినమా కాదా మనం ఒకసారి బైబిల్ నుంచి చెక్ చేద్దాం. జూయిష్ క్యాలెండర్ ప్రకారం నిస్సాన్ అనేది మొదటి నెలతో స్టార్ట్ అవుతుంది. మన ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి నెలతో స్టార్ట్ అవుతుంది. బైబిల్లో మనము దావీదు నిర్ణయించినటువంటి యాజక క్రమమును మనము మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే 24 మంది యాజకులను నెలకి 2 చొప్పున 12 నెలలు అంటే సంవత్సరం అంతా లేవి కుటుంబాలన్నీ యాజకత్వం చేసే విధంగా దావీదు చేశాడు. 7-8 వచనాల్లో చూస్తే అబీయ తరగతికి చెందిన వాళ్ళని 8వ నెలలో కూడా వాళ్ళని నిర్ణయించినట్టుగా చూస్తాం. అదే విధంగా లూకా అధ్యాయంలో 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ జకర్యా కూడా అబీయ తరగతికి చెందినవాడుగా మనము అతను ఆ నెలలో యాజకత్వము అంటే అతను యాజకత్వం చేసే నెల తమ్మూజు అనే నెలలో అంటే 4వ నెలలో పరిచర్య చేస్తున్నట్టుగా చూస్తున్నాము. తమ్మూజు నెల అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద జూలై. ఈ నెలలో దేవుని దూత కూడా జకర్యాని దర్శించి ఎలిజబెత్ని దర్శించి కుమారుడు పుడతాడు అని చెప్పి వాగ్దానం ఇవ్వడం కూడా జరుగుతుంది. తమ్మూజు నెల అదే నెల మొదలుకొని మనము బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినది ఎప్పుడని కరెక్ట్గా మనం 9 నెలలు లెక్కేస్తే ఆదారు నెల చివరి నెల అన్నట్టు ఆ నెలలో పుట్టినట్టుగా మనం చూస్తాము. అదేవిధంగా లూకా అధ్యాయం 1వ అధ్యాయం 36వ వచనంలో దూత మరియకు కూడా కనబడి కుమారుడు పుడతాడని వాగ్దానం చేసినట్టుగా చూస్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహానికి యేసుక్రీస్తు ప్రభువుకు 6 నెలలు తేడా. ఈ 6 నెలలు కనుక మనం ఆధారు నెల నుంచి మనము కౌంట్ చేసి చూసినట్టయితే మన ఇంగ్లీష్ క్యాలెండర్లో సెప్టెంబర్ సెకండ్ హాఫ్ అంటే సెప్టెంబరు 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో ఉన్నట్టుగా చూస్తాము.